ఆడపిల్లలకి మగపిల్లలకి ఊబకాయం వల్ల పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. బరువు తగ్గితే తప్పక పెళ్లి సంబంధం కుదరదు అని కొంతమందికి ఊబకాయం అడ్డుగా మారిపోతుంది. అలాంటి వారికి స్పీడ్గా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఇంట్లో జరగాలి అంటే ఉదయం పూట మీరు 2-3 రకాల మొలకెత్తిన విత్తనాలు, కాస్త ఫ్రూట్స్, బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ ఇట్లాంటి ఫ్రూట్స్ కడుపు నిండా తినండి. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇలా తీసుకుంటే మరి లో ఫ్యాట్, లో కార్బ్స్, హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్ ఇట్లా తిన్నట్టు అవుతుంది. మధ్యాహ్న పూట మీరు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కోసం ఒక్క పుల్కా కానీ లేకపోతే ఏదైనా జొన్న రొట్టె కానీ అట్లా పెట్టుకుని వెజిటబుల్ సాలడ్ అంత పెట్టుకుని అందులో స్వీట్ కార్న్ గింజలు వేసేసుకుని ఆ సాలడ్ పుల్కా తినేసేయండి. బాగా బరువు తగ్గటానికి 1/2 కేజీ 3/4 కేజీ సాలడ్, ఒక్క పుల్కా పెరుగు చట్నీ పెట్టుకుని ఈ సాలడ్ కూడా అట్లా తింటూ ప్రయత్నం చేయండి. సాయంకాల పూట ఆహారంలో మళ్ళీ మీరు ఉడికింది తీసుకోకుండా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కోసము కొంచెం నానపెట్టుకున్న పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతీరుడు పప్పు, బాదం పిస్తా ఇట్లాంటి ఏవైనా కొన్ని నట్స్ అన్నేసి పెట్టుకుని ఇవి తిని ఫ్రూట్స్ తినండి. ఈ నట్స్ కూడా తినపోతే మీకు హార్మోన్స్ బ్యాలెన్స్ కావు, పీరియడ్స్ కానీ ప్రెగ్నెన్సీ సంబంధమైన సమస్యలు ఎక్కువ వచ్చేస్తాయి. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు అన్ని పోషకాలను అందిస్తూ మనం వెయిట్ తగ్గాలి. కాబట్టి డిన్నర్లో మీరు ఇట్లాంటి నానపెట్టిన డ్రై నట్స్, ఫ్రూట్స్ తింటే అన్ని లాభాలు వస్తాయి. మీకు నీరసం ఉండకుండా బలంగా ఉంటారు, బరువు తగ్గుతారు. ఇట్లా 3 పూట్ల ప్లాన్ చేసుకోండి. ఇలాంటి ఆహారం ఇంట్లో చేసిన నెలకు 4 కేజీలు 5 కేజీలు ఈజీగా అటు వ్యాయామాలు చేస్తూ డైట్ ప్లాన్ ఇట్లా మార్చుకోండి, సింపుల్గా తగ్గుతారు. ఇలా ఇంట్లో కుదరట్లేదు అనుకున్నవారు మన ఆరోగ్యాలయంలో మరి లాంగ్ క్యాంప్స్ ఉంటాయి, 90 డేస్ క్యాంప్స్, మార్బిడ్ ఒబిసిటీని తగ్గించేవి. ఆడపిల్లలు 20-25 మధ్యలో తగ్గుతుంటారు, మగపిల్లలు 30-35 మధ్యలో 3 మంత్స్ క్యాంపులో తగ్గుతుంటారు. అవసరమైన వారు అట్లాంటి వాళ్ళన్నా కంటిన్యూస్గా ఇట్లా ఉండి మంచి ఫలితం పొందితే కూడా వాళ్ళకి అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాలు ఇటు డైట్ ప్లాన్, అటు మంచి ఎక్సర్సైజులు, ఇంటెన్సివ్ వర్కౌట్స్, స్విమ్మింగు అన్నీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి అలాగైనా మీరు లాభాన్ని పొందవచ్చు.